హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది పీపుల్స్ మైండ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సో వారి గురించి ప్రజలకు ఎంతవరకు తెలుసో అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ మీ పేరు? డాక్టర్ బాబురావు. సో మీరు ఏం చేస్తారు సార్? నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి మెంటర్గా చేస్తున్నాను, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. సార్ ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కదా, సో మనం ఎందుకని అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవాలి? రైట్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంబేద్కర్ గారు ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడంటే, ఆయన ఒక వ్యక్తి ఒక పిహెచ్డి చేయడానికే ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ, సౌండ్ ఉన్నప్పటికీ, లేకపోతే అన్ని విధాలుగా ఒక పొజిషన్లో ఉన్నప్పటికీ పిహెచ్డి చేయాలంటే దానికి ఎంతో జ్ఞానం కావాలి. అంటే ఆ టైంలోనే 20th సెంచరీ, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ టైంలోనే, ద ఫస్ట్ వెరీ క్వార్టర్ ఆఫ్ ద 20th సెంచరీ, అంబేద్కర్ గారు ఆయన పిహెచ్డి పొలిటికల్ సైన్స్ అండ్ పిహెచ్డి ఎకనామిక్స్ అండ్ పిహెచ్డి ఇంగ్లీష్ అండ్ అలాంగ్ విత్ దట్ పిహెచ్డి లాలో చేశారు. సో ఇవన్నీ 4 పిహెచ్డీలు చేసిన వ్యక్తి మనం ఎంతోమంది ఉండొచ్చు. అంటే జ్ఞానవంతుల్లో సోక్రటీస్ తీసుకున్న, అరిస్టాటిల్ తీసుకున్న, ఈయన కంపేర్ చేస్తే ఈయన యొక్క జ్ఞానం వేరు, వాళ్ళకున్న ఆ టైంలో జ్ఞానం వేరు. అందుకని అంబేద్కర్ గారి జయంతి వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ దళిత్స్ అనే కాదు అని, ఆయన ఒక దళితుని గురించే కాదు, ఎవరైతే జ్ఞానానికి ఢీ కొట్టాలంటే ఈయన యొక్క అభిమతాన్ని, ఈయన చేసిన రీసెర్చ్ని, ఈయన యొక్క ఐడియాలజీని ఆయన తెలుసుకుంటే ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, అది అట్టడుగు వర్గాల నుంచి వ్యక్తి ఏ విధంగా ప్రపంచ జ్ఞానంతో ఢీ కొట్టగలడు అనే దాని గురించి మనం ఈయన ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకని ఈరోజు స్పెషల్గా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్లో సో ఈ సమానత్వం ఉంది కదా, ఇప్పటికి ఉన్న సొసైటీలో సమానత్వం ఇప్పటికి ఉందా లేదా? సో ఇక్కడ మీకు దీని అసలు హక్కులు గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ రిజర్వేషన్ కూడా తీసుకుంటాను మీ కంటెంట్. ఈ రిజర్వేషన్స్ విషయంలో అంబేద్కర్ గారు ఫస్ట్ ఆ డిబేట్స్ జరిగేటప్పుడు అంబేద్కర్కి ఎప్పుడూ రిజర్వేషన్స్ అడగలేదు. ఆయన ఏం చెప్పాడంటే, వీ డోంట్ వాంట్ ఎనీ రిజర్వేషన్స్, వీ నీడ్ ప్రొవిన్షియల్ స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్. ఓకే, నేను అర్థం ఏంటంటే ఆ సపరేట్ రాష్ట్రాలు ఇస్తే అందులో మా దళితులు ఒకటి కానీ 2 కానీ మీరు ఇస్తే మా దళితులే అందులో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అవ్వాలి, గవర్నర్ అవ్వాలి. అంటే ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఎప్పుడైతే వీళ్ళు కూడా అభివృద్ధి పదంలో వస్తారో అప్పుడు ఇవి కూడా తీసేయండి, అప్పుడు మరలా భారతదేశంలో కల్పించండి. మీరైతే గాలి జిన్నా మీరు ఇస్తున్నారు, ఆయన సపరేట్ కంట్రీ అడుగుతున్నారు, మీరు ఇస్తున్నారు. మేము అడుగుతాం సపరేట్ కంట్రీ కాదు, మేము సపరేట్ రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో మా దళితులు ఎన్నో సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుంచి అట్టడిగిన వర్గాలు దారుణంగా హింసించబడుతూ, కొన్ని విషయాలు మనం చెప్పలేము. ఆ విధంగా హింసించబడుతూ ఉన్న వాళ్ళకి మాకు సపరేట్ రాష్ట్రాలు ఇవ్వాలి, కనుక ఆ రాష్ట్రాల్లో మేము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది అంబేద్కర్ గారి విధానం. సార్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో అంబేద్కర్ గారికి ఎందుకంత వ్యతిరేకత వస్తుంది? రైట్, అంబేద్కర్ గారికి సోషల్ మీడియాలో ఇప్పుడు నుంచి వ్యతిరేకమే కాదు, వెరీ బిగ్ నుంచి కూడా ఆయన మీద మన భారతదేశంలో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన చదువుకి, ఆయన చదివిన జ్ఞానానికి ఎవరు ఢీ కొట్టలేని పరిస్థితులు ఆనాడు ఎంతో మంది, అయితే నేను పేర్లు చెప్పను కానీ, మేధావులుగా లేతే మహాత్ములుగా పిలువబడుతున్న మన దేశ రాజకీయాలు, వాళ్ళు దేశం కోసం సేవ చేసిన వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అంబేద్కర్ గారిని హింసిస్తూ ఏమన్నారంటే, ఈయన దేనికి పనికిరాడని ఒక లెటర్ ద్వారా, ఒక వాయిస్ ద్వారా వాళ్ళు పంపించారు అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే, మీరు జస్ట్ ఆయన ఒక సెంటెన్స్ కోట్ చేస్తూ, యు ఆర్ ఇన్ఎలిజిబుల్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్, ఈవెన్ ద సెకండ్ క్లాస్ పాలిటిక్స్ ఆల్సో. నేను ఆ పేర్లు చెప్పను. ఈవెన్ ఎవరైతే మహాత్ముగా అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆయన హింసిస్తే ఆయన జ్ఞానానికి ఢీ కొట్టలేక, ఆయన అందులో లాలా పిహెచ్డి చేసినవాడు, ఒక
గాంధీ గారు డిగ్రీ చేసినాడు, మిగతా వాళ్ళందరూ లాలో డిగ్రీ చేస్తే ఈయన పిహెచ్డి చేసినాడు. సో కనుక ఆయనతో ఢీ కొట్టలేక వాళ్ళు ఏం చేశారు, ఫాస్ట్ అన్ టు డెత్ అని ఒక పేరు చెప్పి, అంటే ఒక ఫ్రేజ్, అంటే ఆమరణ నిరాహార దీక్ష. దాని ద్వారా ఆయన ఎంతో మంది హక్కులు సాధించుకున్నారు. అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు సోషల్ వీళ్ళు ఏమంటున్నారు, చాలా మంది వీళ్ళకి దళితులకి రిజర్వేషన్స్ ఎందుకు అవసరము, వీళ్ళకి సరిగా పూర్తిగా అవగాహన ఉంటే దళితులకి రిజర్వేషన్ అవసరం లేదని అంబేద్కర్ గారు అప్పుడే అన్నారు. నేను మీకు చెప్పాను కదా, వీ డోంట్ వాంట్ ఎనీ రిజర్వేషన్స్, వీ నీడ్ ప్రొవిన్షియల్ స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్. ఇన్ దోస్ ప్రావిన్సెస్ వీ మస్ట్ బి రూల్డ్ బై అవర్ సెల్స్, నాట్ బై యూ. There is no authority, there is no control of you. Thus, we must be authority authorized by ourselves. Then we shall be exalted in all manners. ఓకే, కనుక అప్పట్లోనే ఆయన జ్ఞానాన్ని ఎదుర్కోబట్టే ఆయన ఇప్పుడు కూడా డిఫేమ్ చేస్తూ అనేక సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం నిజంగా తెలిస్తే, సోషల్ మీడియా తెలిస్తే ఆయన వాళ్ళకి తెలియదు కాబట్టి, పాలిటిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ లేదా పొలిటికల్ ఫిలాసఫీ తెలియదు కాబట్టి ఏదో కొంతమంది చెప్పినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఆయన డిఫేమ్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే అనేక యూనివర్సిటీలు, ప్రపంచ యూనివర్సిటీలే ఇంత గొప్ప మేధావిని ఒక భారతదేశంలో పుట్టడం మాకు గర్వకారణం ఉంది. అది కూడా కాక అనేక మంది రాజ్యాంగం రాసించేటప్పుడు ఈయన కాకుండా ఈయన ప్రక్కన పెట్టి వేరే దేశంలో మేధావుల్ని కోసం ఈయన అన్వేషించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ మీ దేశంలో ఒక గొప్ప మహనీయుడు ఉన్నాడు, ఆయనే మాకు గురువు లాంటి వాడు. గురుకి మీరు గురువుని వదిలిపెట్టి శిష్యుల దగ్గరికి వస్తే మేమేం రాజ్యాంగం రచించగలం? అర్థమైందా మీకు? మేమేం రాజ్యాంగం రచించగలం. కానీ సో ఎస్, ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ టు డ్రాఫ్ట్ టు రైట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ ఇన్ ఆల్ మేనర్స్. అది అందుకని సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క దళితుడికి ఉన్న జ్ఞానాన్ని తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక విధంగా డిఫేమ్ చేయాల్సిందే. అవునే కదా? అందుకని వాళ్ళు ప్రతిదీ లేస్తే ఏంటంటే, అంబేద్కర్ అసలు రిజర్వేషన్స్ అవసరం లేదు, అది వాళ్ళు చివరికి ఫాస్ట్ అండ్ టు డెత్ పేరుతోటి గాంధీ గారు 10 years ఇంప్లిమెంట్ చేశారు రిజర్వేషన్స్. అది కూడా ఎవ్రీ 10 years ఎక్స్టెండ్ చేస్తారు. కానీ ఎప్పుడు రిజర్వేషన్స్ అవసరం లేదని అంటే, ఇంటర్ డైనింగ్ సిస్టమ్ అంటే ఇంటర్ డైనింగ్, మీరు మేము కలిసి తినాలి. అలాగే ఇంటర్ మ్యారేజ్ సిస్టమ్, చాలా మంది ఈ వాయిస్ మాట్లాడడానికి భయపడతారు. మీ పిల్లలు మాకేవ్వండి, మా పిల్లలు మీకేవ్వండి, అప్పుడు మాకు అసలు యూ క్యాన్ రిమూవ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతావు, ఇంటర్ డైనింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్ మ్యారేజ్ సిస్టమ్, అప్పుడు మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు. సార్, ఇప్పుడు మనం అంబేద్కర్ గారి విగ్రహాలు పెడితే సరిపోతుందా, లేకపోతే అతను చెప్పినటువంటి మాటల్ని మనం ఆచరిస్తే సరిపోతుందా? రైట్. సో అంబేద్కర్ గారు విగ్రహాలు అనేది ఒక వంతు అయితే, కానీ ఆయన ఆచరించిన విధానము లేతే ఆయన ఏదైతే పద్ధతి పాటించాడు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మనం అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి వెళ్తాం, అంబేద్కర్ని పూజిస్తాం. మీరు అంబేద్కర్ లాగా తయారవుతున్నారా? లేదా కాలేజీలో రిజర్వేషన్స్ ఇవ్వట్లేదనో, లేకపోతే ఇంటి తల్లిదండ్రులు పంపించట్లేదనో, లేదా స్కూల్లో మాకు భోజనం పెట్టట్లేదనో, దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ అంబేద్కర్ లాగా తయారవ్వాలని వీళ్ళకి ఆలోచన ఉందా? ఎస్పెషల్ దళితులకి వెళ్ళాలంటే భోజనం విషయంలో కానీ లేకపోతే స్కూల్లో ఫీజులు కట్టడంలో కానీ, కాలేజీలో వాళ్ళు ఇవ్వట్లేదు ఇట్లా, దాని మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, డిపెండెన్స్ అనేది అవసరం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన పిహెచ్డి చేసేటప్పుడు ఆయన ఎప్పుడు కూడా అందరూ లంచ్కి వెళ్తే ఎప్పుడు ఆయన లంచ్కి వెళ్ళిన పాపం పోల. ఎందుకు? బరోడా మహారాజు గారు స్కాలర్షిప్ చాలా తక్కువ ఆ టైంలో, ఆ స్కాలర్షిప్ మీద ఆయన డిపెండ్ అవుతాడు. ఆ స్కాలర్షిప్ నేను తినడానికి యూజ్ చేస్తే నేను నా బుక్స్కి లేదా వేరే రెంట్కి పే చేయడానికి చాలా ఇబ్బంది పడతాను. అప్పుడు ఒక లైబ్రరీని అడుగుతారు. అక్కడ లైబ్రరీని అడిగితే, అంబేద్కర్ మీరు ఎందుకు లంచ్కి వెళ్ళరు, అందరూ వెళ్తున్నారు కదంటే, సార్ నేను లంచ్కి వెళ్తే నేను ప్రతి ఎన్పి కూడా బుక్స్కో లేతే వేరే దానికి నేను ఉపయోగించాలి. కనుక నేను లంచ్కి వెళ్ళదలుచుకోలేదు. ప్రతి పైసా కూడా నేను బరోడా మహారాజు పంపించే ప్రతి పైసా కూడా నా దానికి చదువుకే పంపించాడు, నా భోజనానికి ఆయన పంపించాలి. యాక్చువల్లీ చదువు ఫెలోషిప్ అంటే భోజనాన్ని చేయాల్సింది, భోజనం చేయకుండా అంత జ్ఞానం ఎవరు సంపాదించలేరు కదా. కనుక ఆయన అంటే అప్పుడు అక్కడ ఉన్న లైబ్రరీని ఏమన్నారంటే, మీరు రేపటి నుంచి మీరు కనుక భోజనం చేయకపోతే నేను మీకు తీసుకొస్తాను భోజనం, మీరు తినపోతే ఓకే, యూ డు నాట్ హ్యావ్, ఐ వోంట్ పర్మిట్ యూ టు ఎంటర్ ఇన్ టు ద లైబ్రరీ. దెన్ హీ స్టార్టెడ్ బ్రింగింగ్ ద ఫుడ్ ఆఫ్ హిమ్. అంబేద్కర్ గారు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? రైట్. సో చాలా మంచి ప్రశ్న. అంబేద్కర్ గారు నా జీవితాన్ని ప్రభావితం చేయటమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్క విద్యార్థి
విద్యార్థులను ప్రభావితం చేసిన ఒక గొప్ప మహనీయుడు. ఓకే, ఎస్పెషల్లీ ఆయన విద్య ద్వారా, ఆయన జ్ఞానం ద్వారా, ఆయన ఫిలాసఫీ తత్వం ద్వారా అనేక మంది ప్రభావితం అవుతారు, ఎస్పెషల్లీ దళిత్స్. ఓకే, దళితులని మనం ఎందుకు అనుకుంటున్నాం? యాక్చువల్లీ దళిత్ అనే పదం అంతకుముందు హరిజన్గా ఉండేది. సో హరిజనే వర్డ్ అనేది అది గాంధీ గారు ఆయన తన యొక్క జ్ఞానం కొంత చాకే చెక్కిన తోటి ఇక్కడ ఒక మలుపు ఉంది. వీళ్ళు కూడా హిందువులుగా ఉండాలనే ఆలోచన దృక్పథంతో గాంధీ గారు హరిజన్ అనే పదం వాడాడు. అయితే అది గ్రహించిన అంబేద్కర్ గారు ఆ పదాన్ని తీసివేసి ఆ వర్డ్ అయితే ఉందో హరిజను, దళిత్ అంటే ఏంది? దళిత్ అంటే అర్థం ఏంటంటే అణగారిన వారు, అంతేగాని అస్పృశ్యులని కాదేడ. అణగారిన వారు అనేక విధాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళని దళిత్ అంటారు. దళిత్ అంటే అస్పృశ్యులని కాదు. చాలా మంది ఏం చేస్తారు, ఆ పదాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటంలో, గ్రహించడంలో దాన్ని మిస్లీడ్ చేస్తూ అని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. కనుక ఎస్పెషల్లీ మీరు అడిగిన ప్రశ్న, నా అంబేద్కర్ గారి వల్ల నేను ఇప్పుడు ఒక డాక్టరేట్ అయ్యాను. అంటే సపోజ్ నేను దళితునే, మొదటగా దళిత క్రిస్టియన్ అయిన తర్వాత దళిత్ అని కూడా ఉండకూడదు. కానీ అనేక మంది ఎగ్గరకున్న వాళ్ళు క్రైస్తవులుగా మారితే వాళ్ళకి సేమ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈవెన్ ఎస్టీస్ కూడా వాళ్ళకి అన్టచబిలిటీ లేదు. అయితే ఇక్కడ దళిత క్రిస్టియన్ ఎందుకని పెట్టారంటే ఆ పదాన్ని మాత్రం వాళ్ళు తొలగించడం ఇష్టం ఉండకుండా, ఈవెన్ మీరు సర్టిఫైడ్ చూస్తండి క్రిస్టియన్ ఉండదు, వాళ్ళు కన్వర్టెడ్ ఫ్రమ్ దళిత్ టు క్రిస్టియన్ అని వస్తుంది. సో కనుక మనం ఆ దళిత్ అనే పదాన్ని తీసేయాలి కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ఉన్నత వర్గం వాడు, లేదా క్లాస్ పర్సన్. అలాంటప్పుడు దళిత్ అనే పదం రాకూడదు కదా. వీళ్ళని రెండు విధాలుగా ఇరికించాలనే ఒక ఆలోచన ఏంటంటే, వీళ్ళకి ఎస్పెషల్లీ దళిత క్రిస్టియన్స్కి ఎందుకు దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవ్వదు అంటే, ఇక్కడ దళిత్స్ కి అన్టచబిలిటీ తోటి, అంటే అంటరానితో తనతోటి టై అప్ చేశారు. వీడు కనుక మారితే క్రైస్తవ దేశాల నుంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న వీడికి ఈ అన్టచబిలిటీ అనేది వీడు వాడుకోకూడదు. క్రైస్తవుడిగా మారితే అన్టచబిలిటీ వీడు వాడుకోవడానికి అవకాశం ఉండదు. కనుక అంటరానితనంతో టైఅప్ చేసి దాన్ని దళిత క్రిస్టియన్ గా ఉన్నారు. ఎవరైతే దళితులు క్రైస్తవులు మారితే అది వాళ్ళ ఇష్టం. ఓకే, భారత రాజ్యాంగం కల్పించింది వాళ్ళ ఇష్టం. 1950లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంది? ప్రెసిడెన్షియల్ ఎవరైనా సరే, నువ్వు ఎవడు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు, బికాస్ యు ఆర్ ఇండియన్, దట్స్ ఇట్. బికాస్ ఆఫ్ యువర్ ఇండియన్ సిటిజన్ యూ హ్యావ్ రైట్ టు ఎంటర్ ఇన్ టు ది ఎనీ రిలీజియన్. That's it. That's the given by the Indian Constitution adopted by Dr. B.R. Ambedkar. ఓకే, కనుక ఆయన అది పూర్తిగా చాలా మందికి అవగాహన లేకుండా సరిగా వాళ్ళ రైట్స్ ఏ విధంగా మనం పోరాడాలి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వాళ్ళు పెట్టింది ఎందుకు? వీళ్ళు కనుక దళితులు క్రైస్తవులకు మారితే ఇది హిందూ దేశం అనేది తగ్గిపోయింది, హిందువులకు అందరూ కూడా ఇక ఎవరు ఉండరు. అది ఒకటి పాయింట్. అయితే వీళ్ళు కనుక క్లైమ్ చేసుకోండి క్రిస్టియానిటీ, అన్టచబిలిటీ టైఅప్ చేసి వీళ్ళు ఎవరైనా దాడి చేసినప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు దాడి చేయకుండా మీకు ఇక హక్కులు లేవు, మీరు దళితులు కాదు క్రైస్తవులు అని. మన దళితులు క్రైస్తవులు మారినప్పటికీ మన సామాజిక హోదా అలానే ఉంటుంది, అవునా కదా? అనేక మంది మనం చూసాం. మన రీసెంట్ గా రాజమండ్రి ఏరియాలో ఒక చనిపోయిన శవం మీద కూడా కుల రాజకీయాలు చేసిన ఉన్నారు. కానీ సొంత ఊర్లోనే, రోడ్డు మీద, వాళ్ళ సొంత ఊర్లోనే రోడ్డు మీద వెళ్ళనీయకుండా పొలాల్లో తీసుకెళ్లిన దౌర్భాగ్య స్థితి ఉంది. అందుకని మన వాళ్ళు ఎక్కువగా వీళ్ళ రిజర్వేషన్స్ అంటే భోజనం మీదో లేకపోతే ఇవి కూడా అవసరమే. కానీ అంబేద్కర్ చెప్పిందంటే జ్ఞానం మీద ఎంతమంది డాక్టర్స్ అవుతున్నారు ఈ రోజులో. సార్, గ్రామాలలో పట్టణాలలో సమానత్వం ఒకేలా ఉందా? రైట్. సో భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నివసించే హక్కు కలిగిన వాళ్ళు. స్వేచ్ఛ హక్కు వేరు, జీవించే హక్కు వేరు. అంటే మనకి బై బర్త్ వస్తుంది హక్కు అనేది. అంటే ఎవరు కూడా భారతదేశంలో దెర్ ఇస్ నో డిస్పారిటీ, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ and there is no difference whether you are Christian or whether you are Muslim or whether you are Hindu or at least whether you are Dalit. ఓకే, సో అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కనుక అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పట్టణాల్లో ఈ యొక్క వ్యత్యాసం చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు ఉండొచ్చు, కానీ ఉండొచ్చని కదా ఉంది,
కాదు ఇప్పుడు వచ్చేసరికి 70% సమానత్వం అనేది మనం చూస్తున్నాం. అంటే ఎక్కడన్నా ఫ్లాట్స్లో కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో కొనేటప్పుడు లేకపోతే ఎక్కడన్నా మనం కలిసి చేసే చోట చదివే చోట అన్ని చోట్ల సమానత్వం ఉంది. ఈవెన్ హిందూ స్టూడెంట్ లేకపోతే స్కాలరు, క్రిస్టియన్ స్కాలరు లేకపోతే ముస్లిం స్కాలర్ కూడా వాళ్ళు ఒకే రూమ్లో ఉంటూ ఉన్నారు. సో అదే స్కాలర్స్ లేకపోతే యూనివర్సిటీ స్కాలర్ చదువుకునే వాళ్ళు అదే ఊర్లో పల్లెటూరుకి వెళ్తే వాళ్ళూరికి వాళ్ళ తల్లిదండ్రులు అదే విధంగా చూస్తున్నారా? చూడరు. అంటే స్పష్టంగా మనం గ్రహించినట్టుగైతే పల్లెటూరులో ఆ వ్యత్యాసము అతి కొద్ది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 70% సమానత్వం ఉందా, అక్కడ 70% సమానత్వం లేదు. సో మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కనుక అది మనం స్పష్టంగా ఇప్పటికి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అసమానతతోటే ఉన్నాం. ఎస్పెషల్ ఎందుకంటే అంబేద్కర్ చెప్పారు ఏంటంటే సమానత్వం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన సోషల్గా ఉండాలి, అలాగే ఎకనామిక్గా పొలిటికల్గా అంటే ఏంది సమానత్వం. మీరు ఒక వ్యక్తి అగ్రకుల వ్యక్తి ఎమ్మెల్యే సీటు పొందితే లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే కనీసం ఈ దళిత్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, వార్డు మెంబర్గానే ఉండాలి. అలాగే సోషల్గా ఉంటే అంటే కనీసం సోషల్గా వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఉంటాయి ఉన్నత వర్గాలకి, ఈ దళితుడికి కనీసం 1 ఎకరమైన ఉండాలి. ఓకే, అది ఒక ఎకనామిక్, అది సోషల్ కాదు. ఎకనామిక్గా వచ్చేసరికి మొత్తం తారతమ్యం. సోషల్ మీనింగ్ ఏంటంటే అంటే అందరూ కలిసి ఉండాలి. కలిసిందంటే ఇంటర్ డైనింగ్ సిస్టమ్ అని ఇందాక చెప్పాం కదా, ఇంటర్ మ్యారేజ్ సిస్టమ్. అప్పుడు సోషల్గా ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటారో మీ పిల్లల్ని మేము చేసుకోవాలి, మా పిల్లల్ని మేము చేసుకోవాలి, మీ పిల్లలు మాకివ్వాలి, మా పిల్లలు మీకు ఇస్తాం, అప్పుడు మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ సమానత్వం వస్తుంది. అందుకే ఎకనామిక్ అంటే ఏంది, వాళ్ళకి 100 ఎకరాలు ఉంటే మనకి దళితులకి కనీసం ఒక్క ఎకరాన్ని ఉండాలి. మనం చూస్తున్నాం అతి కొద్ది మంది ఇప్పుడు జీడిపి ఏ విధంగా చూస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్, ఓన్లీ 5% ఫోకస్ చేస్తున్నారు కానీ 90% క్రింద వర్గాల్లో ఎవరైతే. సార్ లాస్ట్ ఫైనల్లీ అంబేద్కర్ గారి గురించి లాస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంబేద్కర్ గారు ఒకే మాటలో చెప్పాలంటే ఆయన జ్ఞాని, మీరు కూడా జ్ఞానులుగా ఉండండి. అంతేగాని మీరు రిజర్వేషన్లు ఉండి అనే బట్టల కోసం ఆయన ఎప్పుడు చెబుతాడు, ఎదుటి వాళ్ళు ఉన్నత వర్గాలు 15 గంటలు చదివితే నేనైతే 18 గంటలు చదువుతాను, వాళ్ళు 18 గంటలు చదివితే నేను 20 గంటలు చదువుతా, వాళ్ళు 20 గంటలు చదివితే నేను 24 గంటలు చదువుతా, వాళ్ళు 24 గంటలు చదివితే నేను అసలు నిద్రైపోను. అంబేద్కర్ చెప్పదలుచుకుంది, యు మస్ట్ గెట్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, దెన్ యూ షుల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది సార్ మీలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Salute the champion!